విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం శాసనసభ్యులు నడుకూదుటి ఈశ్వరరావుతో కలిసి ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం వెంకటరావుపేట గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎమ్మెల్యేలు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి వంట రూమును అంగన్వాడీ పిల్లలకు పెట్టే భోజన సదుపాయాలను పరిశీలించి సంబంధిత అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ మరియు సుస్థిర ప్రగతి దిశగా ముందుకు నడిపిస్తుందని చెప్పారు. పరిశుభ్రమైన గ్రామాలు, పరిశుభ్రమైన పట్టణాలు, ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించడమే స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పెట్టాం. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు మన గ్రామాలు, మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రతగా ఉండాలి అని ఒక ఆలోచనతో, మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేశారు. పరిసరాలు పరిశుభ్రత ఉంటే మన ఆరోగ్య కూడా బాగుంటుంది, మన ఆరోగ్య స్థితులు కూడా బాగుంటుంది ఆలోచన చేశారు. నిన్నే వచ్చాను, మొన్న వచ్చాను విదేశాల పర్యటన చేసుకొని. ఇక్కడికి అక్కడికి ఈ రిజర్వేషన్ చాలా ఉంటుంది. బట్ నేను అలవాటుగా టిష్యూ పేపర్ మన గ్రామాలు చూస్తే ఇప్పుడు మార్పు వచ్చింది. 20 ఏళ్ళలో మన ఊరు ముందే మనకు కొన్ని ఇబ్బందులు ఉండేవి. అవన్నీ అధిగమించి మహిళల్లో చైతన్యం రావడం, మగవాళ్ళలో కూడా ఒక చైతన్యం రావడం వల్ల మనకు కొంచెం మార్పు వచ్చింది.